ఏపీ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ప్రత్యేక హోదా గురించే చర్చ జరిగింది. టీడీపీ, వైసీపీ రెండు కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించారే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమీ చేయలేదని అన్నారు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమంటున్న జేడీ శీలంతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులతో జరిగింది. ప్రస్తుతం అంతా జేడీ శీలం గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు ఏ అంశాల మీద చర్చ జరిగింది? చాలా అంశాల మీద చర్చ జరిగింది. ఫైనల్గా ప్రత్యేక హోదా సాధించడానికి మేమందరం కూడా కంకణబద్ధులయ్యాము. మేము ప్రతిజ్ఞ చేశాం. ఈ రాష్ట్రం కొరకు మేము బ్రతుకున్నంత వరకు, ప్రత్యేక హోదా సాధించేంత వరకు మేము ఈ పోరాటం ఆపము అని షర్మిల గారు మా చేత, అందరి చేత మాకు ప్రతిజ్ఞ చేయించారు. మిగతా అన్ని అంశాలు మాట్లాడారు. బట్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రత్యేక హోదా. మేమే తీసుకురాగలము. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టం చేశారు. ఈ 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు వేరే పార్టీల వారు మారారు. వారి వల్ల ప్రత్యేక హోదా తీసుకువస్తే వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. ఎందుకంటే చాలా రాయితీలు వస్తాయి. తర్వాత బ్యాంకు రుణాలు కూడా విరివిగా తక్కువ వడ్డీలకు వస్తాయి. ఇంకా ట్యాక్స్ కన్సెషన్స్ ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్లో కొన్ని వేల పరిశ్రమలు రావడం మనం చూసాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి యువకులు. అది అదొక నెట్వర్క్ సైకిల్. ఉద్యోగాలు వస్తాయి. రైతులు ఇప్పుడు పిల్లల మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బు వారికి ఆదా అవుతుంది. పొలం మీద ఖర్చు పెట్టుకోవచ్చు, కొంత ఆదా చేసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. ఎంఎస్పి కొరకు మేము పోరాడుతున్నాం, చట్టం చేస్తామని కూడా రాహుల్ గాంధీ గారు రైతులకు భరోసా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక సైకిల్. ఈ సైకిల్లో ప్రజల దగ్గర డబ్బు ఉంటుంది. నరేగా విరివిగా డబ్బులు ఇచ్చి మేము చేస్తాం. గ్రామీణ ఉపాధి పథకం కింద ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం. ఇవన్నీ మేము మళ్ళా కాంగ్రెస్ హయాంలో ఏ రకంగా అన్ని వర్గాల వారి చేతిలో డబ్బు పుష్కలంగా ఉంది. అన్ని వర్గాల వారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రైతు మీద ఆధారపడి జీవించేటువంటి రూరల్ యంత్రాంగం ఏదైతే ఉందో అన్నిటిని ఇంప్రూవ్ చేస్తాం. ప్రత్యేక హోదా చాలా కీలకం. అందుకని మేము అన్ని సమస్యలు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మీద ప్రతిజ్ఞ చేశాం. పోలవరం ఎటు చట్టంలో ఉంది, తప్పనిసరిగా అన్ని అంశాలు పోలవరంగానే ఉంది. అమరావతి రాజధాని ప్రత్యేకంగా అన్నీ కూడా మేము సాధిస్తాం అంటూనే ప్రత్యేక హోదా విశేషంగా స్పెషల్గా ఒకసారి ఇప్పటికే టీడీపీ ఈరోజు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. జగన్ కూడా ఆల్రెడీ బీజేపీతో ఏ అవసరం ఉన్నా మద్దతు ఇస్తున్నారు. కానీ ఎందుకు వీరిద్దరు సాధించలేకపోయారు? వాళ్ళు అడగాలి. మీరు అదే చెప్తా ఉన్నాం ప్రజలకు. వాళ్ళని ప్రశ్నించండి. మీరు మళ్ళా ఓటుకొస్తే ఏమిటాయా? మీరు 10 ఏళ్ళు అంధకారంలో ఉంచారు కాంగ్రెస్ రాష్ట్రాన్ని. మళ్ళీ 5 ఏళ్ళు అంధకారంలో ఉంచడానిక మీరు? ఎందుకు పొత్తులు? బీజేపీ ఏం పని చేసిందని? ఒక్క పని చేసింది. ఒక అభయం పూర్తి చేశారు అని చెప్పమనండి. సాక్షాత్తు భగవంతుడు సాక్షిగా చెప్పినటువంటి మాటలు కూడా వెనక్కి వెళ్ళారే. ఏ రకంగా మీరు ఈ బీజేపీని నమ్ముతారు? ఎందుకు అంత పాకులు ఆడుతున్నారు? మీ వ్యక్తిగత స్వార్థం కోసమేనా, లేకపోతే మీ వ్యక్తిగత ప్రయోజనం కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా? మేమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం. మీరు ప్రజలు అడుగుతున్నారు ఈరోజు. కానీ ఇంత బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్లే కావాలనుకుని ఈ 2 ప్రాంతీయ పార్టీలు మరి పాకులాడుతూ ఉంటే రహస్యం ఏమిటో ప్రజలకు చెప్పాలి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా విభజన హామీలు రావాలి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేక హోదా కోసమే షర్మిల గారు మా అందరితో ప్రమాణం చేయించారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతాం, చనిపోయే వరకు కూడా హోదా కోసం పోరాడతామని చెప్పి షర్మిల మాతో ప్రమాణం చేయించారని చెప్పి కూడా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అంటున్నారు. వీడియో సిద్ధుతో శివ, బిగ్ టీవీ, అమరావతి.